జిల్లాల పునర్విభజన తర్వాత పోలీస్ శాఖలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? 31 జిల్లాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది? కొత్త జిల్లాల్లో జరిగిన మార్పులు చేర్పులు ఏంటి? మారిన జిల్లాలు, పెరిగిన పోలీస్ బాస్లు, పోలీస్ స్టేషన్స్ పై స్పెషల్ స్టోరీ. రెండున్నరేళ్లలో రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు క్రైమ్ రేట్ కంట్రోల్ చేయడంలో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు తెలంగాణ పోలీసులు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడు పోలీస్ మానిటరింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం ఉందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అందరికీ ప్రాబ్లమ్స్ మీద కంట్రోల్ ఉండాలంటే అవి అన్నీ మేము చూస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఆలోచన కూడా అట్లానే ఉన్నది. సో దీంతో ఇప్పుడు మేము కూడా పోలీస్ అనుకోండి, ఇప్పుడు దాదాపు 95 న్యూ పోలీస్ స్టేషన్ మేము ఫామ్ చేస్తున్నాం. అదేవిధంగా 28 సర్కిల్స్ కొత్తగా వస్తున్నాయి, 23 సబ్ డివిజన్స్ వస్తున్నాయి. సో ఎక్స్పెన్షన్ అవుతుంది, కానీ డీసెంట్రలైజేషన్ తర్వాత ఫోర్స్ కూడా మంచిగానే డిస్పర్స్ అవుతుంది. రాబోయే కాలంలో మేము రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మేము ఒక మంచి పోలీస్ పరిపాలన ప్రజలకి ఇవ్వచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. మొదటి నుంచి పోలీస్ శాఖకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. నిర్మాణ బాధ్యతల్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కి అప్పగించింది. రాష్ట్రంలో కొత్తగా 95 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొత్త పోలీస్ స్టేషన్లకు, అధికారుల కార్యాలయాలకు కావలసిన వసతుల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిఐలు, ఎస్ఐలతో పాటు పోలీసు అధికారులు న్యూ డివిజన్స్, నయా కమిషనరేట్లలో పదవి బాధ్యతలు చేపట్టారు. 21 జిల్లాల్లో పోలీస్ సిబ్బంది, అధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు రావటంతో గ్రౌండ్ లెవెల్లో పని మొదలు పెట్టారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు ఎస్పీలతో పాటు 5 కొత్త పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్లుగా సీనియర్ ఐపీఎస్లను నియమించింది సర్కార్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసిన కమలాసన్ రెడ్డిని నియమించింది. రామగుండంకు విక్రమ్జీత్ దుగ్గల్, సిద్దిపేటకు శివకుమార్, నిజామాబాద్ కు కార్తికేయ, ఖమ్మంకు షానవాజ్ ఖాసిం ను కమిషనర్లుగా అపాయింట్ చేసింది. కొత్తగా పోలీస్ సబ్ డివిజన్లతో పాటు 27 పోలీస్ సర్కిల్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, సూర్యాపేట జిల్లాలో కోదాడ, యాదాద్రి జిల్లాలో యాదాద్రి, చౌటుప్పల్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి రూరల్, బాన్సువాడ, సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, మల్యాలను పోలీస్ సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూరల్, నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, అచ్చంపేట్, భద్రాద్రి జిల్లాలో పాల్వంచ, వికారాబాద్ జిల్లాలో పరిగి, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, తాండూర్, మంచిర్యాల జిల్లాలో జైపూర్, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, కాటారం, ఏటూరు నాగారంలను పోలీస్ సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఘన్పూర్, వర్ధన్నపేట్లను కూడా పోలీస్ సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేసింది సర్కార్. గ్రామీణ స్థాయిలో పోలీసింగ్ ను పటిష్టపరిచేందుకు 27 సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో కంటి, జిన్నారం, సూర్యాపేట జిల్లాలో మునగాల, కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, చందుర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వెల్దండ, భద్రాద్రి జిల్లాలో చుంచుపల్లి, వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ రూరల్, ఆసిఫాబాద్ జిల్లాలో తాండూర్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలో మరికల్, భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్, పస్రా, వరంగల్ జిల్లాలో నర్మెట్ట, ఎల్కతుర్తి, దుగ్గొండి పోలీస్ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఇక నిజామాబాద్ జిల్లాలో రుద్రూద్, నిజామాబాద్ సౌత్, గద్వాల జిల్లాలో మానవపాడు, మెదక్ జిల్లాలో అలాదుర్గం, నల్లగొండ జిల్లాలో సాగర్, కొండమల్లేపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో మరికల్, నిర్మల్ జిల్లాలో సోన్, ఆదిలాబాద్ జిల్లాలో జైనాద్, ఇచ్చోడా, నార్నూర్లను పోలీస్ సర్కిళ్లుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాలు, సర్కిళ్లు, కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్స్ లో ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు అధికారులు, సిబ్బంది.